ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా పొడి పొడిగా అసలు ముద్ద అనేది కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే అటుకుల ఉప్మా, రవ్వ ఉప్మా కాకుండా ఇలా సేమియాతో ఉప్మా చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ టేస్టీ సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు దాకా సేమియాని తీసుకోవాలి. ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే సేమియా అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేయాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల దాకా పల్లీలు, 1/2 టీ స్పూన్ మినపప్పుని కూడా వేసి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన అరకప్పు వరకు ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వీటన్నింటిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లను కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకు సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకుందాము. సేమియా వేసాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాము. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, సేమియా బాగా ఉడికింది కదా, నాన్ స్టిక్కీగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఉప్మా అంటేనే చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ. ఈ సేమియా ఉప్మాని మరింత టేస్టీగా పొడి పొడిలాడుతూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా 10-15 నిమిషాలలో ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంట్లో సేమియాతో ఇలా ఉప్మాని ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.